అందరికీ నమస్కారం. కవిసింహ, శతావధాని, చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం చేస్తున్న వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. అపుడా సుధీర దరాధినాథుండైన తండ్రి భావుకముహూర్తమునందు శృతిహితంబుగా పురోహితునితో అక్షరాభ్యాసంబు చేయించి స్వాశ్రితులకు అభిమతార్థములిడి అవ్వారి అందరికీ నమస్కారం. కవిసింహ, శతావధాని, చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. కొమరుమించిన నీతిజ్ఞో గురు మనీషిగాంచి స్వాభీష్టమును విస్తరించి తెలుపవిని ఒకించుక మదిని యోజనము చేసి అమర రాజున కదలిటులను చుబలిగే కొమరుమించిన నీతిజ్ఞు గురు మనీషిగాంచి స్వాభీష్టమును విస్తరించి తెలుప విని ఒకించుక మదిని యోజనము చేసి అమర రాజున కదలిటులను చుబలిగే. ఇందులో శివుడి పరంగా కథలో అంతకుముందు విద్యాభ్యాసము జరిగినాయి కదా. ఇప్పుడు గురువుతోటి తన కోరికను చెప్తున్నారు. ఇక్కడ సంభాషణ రూపంలో ఉంది పద్యం. సంభాషణ రూపంలోకి నడుచున్నది పద్యం అంతా. కొమరుమించిన నీతిజ్ఞున్ గురుని మనీషిని కాంచి స్వాభిష్టమును విస్తరించి తెలుప విని ఒకించుక మదిని యోచనము చేసి అమరరాజునకు అతడు ఇట్టులనుచున్ పలికే. కొమరుమించిన నీతిజ్ఞుడు అంటే బాగా కొమరు మించిన నీతిజ్ఞుడు న్యాయవేత్త, నీతి తెలిసిన వాడు. కొమరు మించిన అంటే మించిన అతిశయించిన. కొమరు అనే పదానికి మనోజ్ఞము, మనోహరము అని అర్థం. కాబట్టి కొమరు మించిన నీతిజ్ఞుడు, సరే మనోజ్ఞమైనటువంటి నీతివేత్త, గురుడు. ఇక్కడ గురువు ఎవరు? గురువు అనగానే బృహస్పతి. మనీషి అనేది పండితుడు, బుద్ధిమంతుడు అని అర్థం. బుద్ధిర్మనీషా ధిషణాధి ప్రజ్ఞా సేముషీమతి అని అమరం. బుద్ధిర్మనీషా ధి ప్రజ్ఞా సేముషీమతి. మనీషా అనేది బుద్ధిమంతుడి గురు పర్యాయపదం అన్నమాట. మనీషిని కాంచి స్వాభీష్టమును విస్తరించి తన యొక్క స్వాభీష్టము తన యొక్క కోరిక విస్తరించి తెలుపన్. ఆయన కోరిక ఏమిటి? ఇక్కడ ఆయన కోరిక ఏమిటంటే తారకాసురుని సంహరించడం. తారకాసుర సంహారానికి సంబంధించిన కథ ప్రారంభమైంది అనుకున్నాం మొన్న ఇంతకుముందు పద్యంలో. కాబట్టి తారకాసురుని సంహరించాలనేటువంటి కోరిక.
స్వాభీష్టం అది. స్వాభీష్టమును తన కోరికను విస్తరించి తెలుపన్, వివరంగా తెలపడానికి తెలుపగా విని ఆలకించి ఒకించుగా మదిని యోజనము చేసి, కొంచెం మనసులో ఆలోచించుకునే అని, మదిని యోజనము చేసి మనసులో ఆలోచించి చేసిన వాడై అమరరాజునకు అతడి ఇట్టులను మరి. అమరరాజు అంటే ఇంద్రునితో ఇట్లా అంటున్నారు, అమరరాజునకు అతడు ఇట్టులనుచుని పలికను. ఆ బృహస్పతి ఇట్లా పలుకుతున్నాడు అని. ఎవరితోటి? అమరరాజుతోటి. అమరరాజు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు ఈ గురువు గారితో తారకాసుర సంహారం గురించి ఒక విస్తారమైన చర్చ చేశాడు. తన కోరికని చెప్పాడు ముందు, అది వివరించి చెప్పాడు. అది మనసులో ఆలోచించుకున్నటువంటి ఒకంచుగా మదిని యోజన చేసి, కొంత లోపల మనసులో కూడా ఆలోచన చేసుకుని చివరిగా గురువు గారు ఇంద్రుడితో ఇలా, ఇది ఇక్కడ శివుడు కథాఘట్టంలో ఎవరిని సంహరించాలి? తారకాసురుడిని సంహరించాలి అని అనుకుంది. దానికి సంబంధించిన పథకం అంతా ఎలా చేయాలి అనే దానికి గురువు గారితో కొంత చర్చ చేసుకున్నాడు. దాని మీదట గురువు గారు బృహస్పతి ఇంద్రుడితో ఏదో చెబుతున్నాడు. ఏం చెప్పింది తర్వాత పద్యంలోకి వెళ్తుంది. ఇక చంద్రుడి పరంగా అయితే కొమరున్, ఇక్కడ కుమారుడు అని, ఇక్కడ ఇంద్రుని కుమారుడైనటువంటి జయంతుడు, తనయుడైన జయంతుడు. జయంతుని మించిన నీతిజ్ఞుడు, నీతిని తెలిసినటువంటి వాడు. సరే, నీతివేత్త, ధర్మవేత్త, న్యాయవేత్త. గురు మనీషిన్ గాంచి, గొప్ప బుద్ధిమంతుని చూచి కాంచి స్వాభీష్టమును విస్తరించి తెలుపన్, తన యొక్క కోరికను, స్వాభీష్టము అంటే కూడా ఇక్కడ తన యొక్క కోరిక. ఏమిటి కోరిక అంటే ఇక్కడ యజ్ఞం చేయాలనేటువంటి కోరిక. యజ్ఞం చేయాలనేటువంటి కోరికను విస్తరించి తెలుపన్, తెలుపగా విని ఒకంచుగా మదిని యోజనము చేసి, హృదయంలో కొంచెం ఆలోచించుకుని అమరరాజునకు, దేవేంద్రునికి ఇటులనుచు పలికన్, జయంతుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఇక్కడ జయంతుడు పలుకుతున్నాడు. ఇంతకుముందు కథలోనేమో గురువుగారు పలుకుతున్నాడు అని చెప్పాం, బృహస్పతి. ఇక్కడ జయంతుడు పలుకుతున్నాడు ఇంద్రుడితోటి. సారంగధరుడి విషయంలో కొమరు మించిన మళ్ళీ మనోజ్ఞమైనటువంటి నీతిజ్ఞుడైనటువంటి మంత్రి. ఇక్కడ నీతిజ్ఞుడు అనేటువంటి వాడు ఒక మంత్రి. ఆయనకి 3 మంత్రులు ఉన్నారట. అందులో నయార్ణవుడు అని ఒకడు, నీతిజ్ఞుడు, మతిమంతుడు, ధీతిలకమ్ములరయన్ సుధీతిలకమ్ములని వెంకటకవి సారంగధర్యంలో ఈ మంత్రుల ప్రస్తావన చేశాడు. అందులో నీతిజ్ఞుడు అనేవాడు ఒక మంత్రి. గురుమనీషన్, గొప్ప బుద్ధిమంతుని కాంచి చూచినవాడై స్వాభీష్టమును విస్తరించి తెలుపన్. ఇక్కడ స్వాభీష్టం ఏమిటి? ఏమిటంటే తన యొక్క కోరిక కుమారుడికి పెళ్లి చేయాలనే కోరిక. రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక ఏమిటి? తన కుమారుడైనటువంటి సారంగధరుడికి వివాహం చేయాలనేటువంటి కోరిక. స్వాభీష్టము అంటే ఇక్కడ తన యొక్క కోరిక. ఆ కోరిక ఏమిట్రా అంటే కుమారుడికి వివాహం చేయాలి. స్వాభీష్టమును విస్తరించి తెలుపన్, వివరించాడు.
తెలుపగా విని ఒకంచుగా మదిని యోచనము చేసి అతను కూడా కొంచెం సేపు మనసులో ఆలోచనము చేసి అమరన్ రాజున కథ ఇట్టులను పలికన్. ఒప్పునట్లుగా రాజుతో అతడు ఇట్లా పలుకుతున్నాడు అని. అమరన్, ఇందాకటి దాకా అమరరాజు అని చెప్తూ వచ్చాం. అమరరాజు అంటే అమరలోకానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు అని. ఇక్కడ ఏమిటంటే అమరన్ రాజునకు అని విడగొట్టాం. కాబట్టి ఒప్పునట్టుగా ఈ రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రునికి ఆ నీతిజ్ఞుడైనటువంటి పేరు కలిగినటువంటి మంత్రి ఇట్టుల నుంచి పలికన్. ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నది, రాజుగారితో మాట్లాడుతున్నది నీతిజ్ఞుడు, ఓ మంత్రి. ఇలా వినుమయ్యా మతిమంతుండనదగు గీష్పతిని గూడి ఆలోచన చేసిన ఆహవమునకును ప్రేమను వెరవెరిగించుననుచు మంత్రి తెలిపినన్. వినుమయ్యా మతిమంతుండనదగు గీష్పతిని గూడి ఆలోచన చేసిన ఆహవమునకు ప్రేమమును వెరవెరగించుననుచు మంత్రి తెలిపినన్. మంత్రి ఇట్లా చెప్పాడని. సరే, ఇక్కడ శివుడు భాగంలో ఏం జరిగిందో చూద్దాం. వినుమయ్య మతిమంతుండనదగు గీష్పతిని గూడి, బుద్ధిమంతుడు అని చెప్పి చెప్పేటువంటి గీష్పతి అంటే ఇక్కడ బ్రహ్మ. గీష్పతి అంటే బ్రహ్మ. గీర్ వాగ్వాణి సరస్వతి అని. గీ అంటే సరస్వతి అని అర్థం ఉంది. అంచేత గీష్పతి అంటే సరస్వతి యొక్క భర్త, వాణి యొక్క భర్త బ్రహ్మదేవుడు. వినుమయ్య మతిమంతుడనదగు గీష్పతిని బ్రహ్మను కూడి ఆలోచన చేసినన్. బ్రహ్మను కలిసి గనక ఆలోచన చేసినట్లయితే ఆహవమునకును ప్రేమను వెరవెరిగించుననుచు మంత్రిని తెలిపాను. ఆయన ఏం చెప్పాడు చివరికి? ఆహవము అంటే యుద్ధం, తారకాసురుడితో యుద్ధం చేయాలని కదా కోరిక ఇక్కడ శివుడు భాగంలో. ఆ తారకాసురుడితో యుద్ధం చేయడానికి ఆహవమునకు ప్రేమను వెరవు ఎరిగించును, ప్రేమతో ఒక చక్కని ఉపాయాన్ని తెలియజేస్తాడు. ఎవరు? బ్రహ్మ. బ్రహ్మదేవుడే నీకు చక్కని ఉపాయాన్ని తెలియజేస్తాడు అని ఆ బృహస్పతి ఇంద్రుడితో చెబుతాడు. ఇంద్రుడికి ఏదైనా కష్టం వస్తే అడిగేదేమని గురువు గారిని, బృహస్పతిని అడుగుతారు. ఆయన గురువు అయినా మంత్రి అయినా ఆయనే. అందుచేత ఇక్కడ మంత్రి అంటే ఇక్కడ బృహస్పతి అని చెప్పుకోవాలి. గురువు గారిని అడుగుతున్నారు. ఏమడిగాడు ఆయన? యుద్ధం చేయాలి, తారకాసురుని సంహరించాలి, దానికి ఒక చక్కని ఉపాయం చెప్పమంటే ఆయన ఏం చెప్తున్నాడు? బ్రహ్మను అడుగు, ఆయన బుద్ధిమంతుడు, చాలా తెలియగలవాడు, ప్రేమతో నీకు చక్కని ఉపాయం చెబుతాడు అని బ్రహ్మను అడగమని చెప్పాడు ఇంద్రుడికి. ఈ సలహా ఇచ్చింది ఎవరు అంటే బృహస్పతి. బృహస్పతి ఇంద్రుడితోటి ఈ చక్కని సలహా ఇచ్చాడు, బ్రహ్మను అడుగు. ఆ బ్రహ్మ ఎలాంటి వాడయ్యా అంటే మతిమంతుండు గీష్పతి అయినటువంటి బ్రహ్మని కూడి ఆలోచన చేసిన ఆహవమునకు యుద్ధానికి ప్రేమను వెరవు ఎరిగించున్. వెరవు అంటే ఉపాయాన్ని చెబుతాడు ఆయన ప్రేమతోటి అని మంత్రి తెలిపిన. ఆ రకంగా బృహస్పతి చెప్పాడు అని. ఇది శివుడు భాగంలో. చంద్రుడి భాగంలో వినుమయ్య మతిమంతుండు అనదగు గీష్పతిని కూడి, ఇక్కడ కూడా గీష్పతి అంటే బ్రహ్మ, ఇక్కడ కూడా మతిమంతుడు, బుద్ధిమంతుడు అనేటువంటి అర్థమే. మతిమంతుడు అయినటువంటి బ్రహ్మని కూడి ఆలోచన చేసినట్లయితే ఆ హవమునకు, ఇది ఆ హవము అని కలిపేస్తేనేమో యుద్ధమైంది, ఆ హవము అని విడగొడితే ఆ యజ్ఞానికి అని అర్థం.
ఇందాక దాంట్లో కలిపేశాం ఆహవము అన్నాం. ఆహవం అంటే యుద్ధం. ఇక్కడ ఆ హవమునకు, ఆ యజ్ఞానికి ప్రేమను వెరవెరిగించు చక్కని ఉపాయం చెబుతాడు అని చెప్పి మంత్రి తెలిపాడట. ఇక్కడ కూడా మంత్రి అంటే ఆయన బృహస్పతి అనే. బృహస్పతి ఈ రకంగా చక్కగా చెప్పాడు. యజ్ఞం చేయాలనుకుంటున్నావు కదా, ఆ యజ్ఞానికి కావాల్సినటువంటి చక్కని ఉపాయాన్ని బ్రహ్మ చెబుతాడు కాబట్టి బ్రహ్మను అడుగు అని చెప్పాడు. బ్రహ్మదేవుని అడుగుని ఇక్కడ కూడా. ఇక మూడవది సారంగధరుడు. సారంగధరుడి కథలో వినుమయ్య మతిమంతుండనదగు ఈష్పతిని ఊడి. ఇక్కడ ఈష్పతి అంటే బ్రహ్మ కాదు. ఇక్కడ ఏం చెప్పాలి? గీష్పతి అంటే వాక్కులు మిక్కిలి చతురంగా మాట్లాడేటువంటి వాడు, మతిమంతుడు. సరే, నీతిజ్ఞుడో మతిమంతుడో ఆ మంత్రి గారి పేరు అది. కాబట్టి మతిమంతుడు అనే పేరుతో ఒప్పుతున్నటువంటి ఆ మంత్రి గారి దగ్గరికి, మంత్రి గారితో గీష్పతిని కూడి మిక్కిలి చతురముగా మాట్లాడేటువంటి వాడు పైగా అయినటువంటి ఆ మంత్రిని కలిసి ఆలోచన చేసినట్లయితే ఈ వివాహానికి నెరవేరగించును ఒక చక్కని ఉపాయాన్ని చెబుతాడు అని. హవము అంటే ఆజ్ఞ అని అర్థం. ఏమిటి ఆజ్ఞ? వివాహం చేయాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది ఈ ఆజ్ఞ. దానికి వెరవెరగించునంచు మంత్రి తెలిపాను. దానికి చక్కని ఉపాయాన్ని ఇస్తాడు కాబట్టి మతిమంతుడనదగు గీష్పతిని కూడా అని చెప్పాడు. కలిసి మాట్లాడమని చెప్పాడు. మతిమంతుడైన బుద్ధిమంతుడైనటువంటి గీష్పతి, వాక్చాతుర్యం కలిగినటువంటి వాడుని అని కలవని చెప్పాడు ఈ మంత్రి, నీతిజ్ఞుడైన మంత్రి. కాబట్టి రాజరాజ నరేంద్రుడికి ఇచ్చిన సలహా ఏంటంటే ఒక మంచి చతురుడైనటువంటి వాడిని కలవండి అని, వాక్చాతుర్యం కలిగినటువంటి వాడిని కలవమని. అటువంటి బుద్ధిమంతుడిని కలిసినట్టయితే నీకు చక్కని సలహా ఇస్తాడు అని. ఇది ఈ కథాభాగంలో. మూడు భాగాల్లో కూడా సలహా అడగమని చెప్పారు ఇంద్రుడికి. అక్కడ తర్వాత దాంట్లో కూడా చంద్రుడి కథలో కూడా ఇంద్రుడికి సలహా అడగమని చెప్పారు యజ్ఞానికి. శివుడి భాగంలో అయితే యుద్ధానికి సలహా అడగమని చెప్పారు బ్రహ్మని. అలాగే చివరి దాంట్లో అయితే ఒక మతిమంతుడైనటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి వాడిని సలహా అడిగి తీసుకోమని చెప్పేసి చెబుతున్నాడు ఈ మంత్రి. నిపుణుండగున ఆ మంత్రియే ఎప్పుడు నుపాయముల తెలిపి ఏ పనినైనన్ కృప చేయించు బలిరే, ఇటులు ప్రకృతి గావించు వారలుండిరే అనుచున్. నిపుణుండగున ఆ మంత్రియే ఎప్పుడు నుపాయముల తెలిపి ఏ పనినైనన్ కృప చేయించు బలిరే, ఇటులు ఉపకృతి గావించు వారలుండిరే అనుచున్. ఇటులు ఉపకృతి గావించు వారలుండిరే, ఈ విధంగా ఉపకారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారా అనుచు అని. ఇది మూడిట్లోనూ ఇంతే ఉంటుంది. బలిరే బళ, ఇటులు ఉపకృతి గావించు వారలు ఉండిరే అనుచున్న. ఇక్కడేం పెద్ద విశేషం కాదు. ఉన్న విశేషం ఏదో ముందున్నది. నిపుణుండగున ఆ మంత్రియే ఎప్పుడు ఉపాయములు తెలిపి ఏ పనినైనా కృప చేయించు. నిపుణునైనటువంటి ఆ మంత్రి ఎవరిక్కడ? బృహస్పతి. శివుడు భాగంలో కూడా బృహస్పతి గురువే. శివుడు కథా విధానంలో కూడా బృహస్పతినే కదా ఆయన సలహా అడిగాడు. బృహస్పతే కదా బ్రహ్మను అడగమని చెప్పాడు. అందుచేత నిపుణుండగున మంత్రియే, ఆ బృహస్పతియే ఎప్పుడూ ఉపాయములు తెలిపి చక్కని ఉపాయాలను ఇచ్చి ఏ పనినైనా కృప చేయించు. ఎప్పుడు కూడా ఏ పనైనా సరే, ఏ సందేహం వచ్చినా ఆ గురువు గారి దగ్గరికే వెళ్తారు. ఆ గురువు గారే సలహా ఇస్తాడు. ఆయన సలహాల మేరకే ఈయన చేస్తూ ఉంటాడు.
అందుచేత నిపుణుండగు నా మంత్రియే, నేర్పరైనటువంటి ఆ మంత్రి, ఆ ప్రధాని లేకపోతే ఆ బృహస్పతి గురువు ఎప్పుడు ఉపాయములు తెలిపి, ఎప్పుడు కూడా ఉపాయాన్ని తెలిపి ఏ పనినైనా ఎలాంటి పనినైనా కూడా కృపం చేయించున్, దయతో చేయిస్తూ ఉంటాడు. బళిరే ఇటులు ఉపకృతి గావించు వారలు ఉండిరే అని ఈ రకంగా ఉపకారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారా అని చెప్పి అన్నాడ. ఇది శివుడి పరంగా. చంద్రుడి పరంగా కూడా నిపుణుండగు నా మంత్రియే. ఆ మంత్రి ఇక్కడ కూడా జయంతుడు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ కూడా ఏమైంది, ఆ మంత్రి అంటే ఇక్కడ కూడా బృహస్పతి. ఆ బృహస్పతియే ఎప్పుడూ ఉపాయములను తెలిపి ఏ పనినైనా కృప చేయించు, ఏ పనినైనా కూడా దయతో చేయిస్తూ ఉంటాడు. బలిరే ఇటు ఉపకృతి గావించు వారలు ఉండిరే అనుజన్. ఈ రకంగా ఉపకారం చేసేవాళ్ళు ఇంకెవరుంటారు అని ఇలా అక్కడ కూడా గురువుకి ఒక రకమైనటువంటి ప్రశస్తి, పొగడత. అంతవరకే. ఆ రెండు భాగాల్లో కూడా అంతే ఉంది. మూడో భాగంలో మాత్రం కొంచెం తేడా ఉంటుంది. ఇదేంటంటే నిపుణుండగు నా మంత్రియే. ఎవరిక్కడ మంత్రి? ఇంతకుముందు చెప్పుకున్న నీతిజ్ఞుడు. సారంగ తర్గతలో కూడా ఆ మంత్రియే, ఆ మతిమంతుడు అనేటువంటి ప్రధాని ఎప్పుడూ ఉపాయములను తెలిపి, ఎప్పుడూ కూడా ఉపాయాలని ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉపాయాన్ని చెప్పి ఏ పనినైనా ఎలాంటి పనినైనా కూడా కృపం చేయించున్, దయతో చేయిస్తూ ఉంటాడు. మళ్ళీనే ఇటు ఉపకృతి గావించు వారలు ఉండిరే. ఇలా ఉపకారం చేసేటువంటి వాళ్ళు ఉంటారా అని చెప్పేసి పొగడతా. ఎందుకంటే ఒక అవసరం ఉంది, ఒక పని ఉంది, ఆ పనిని అడిగేటప్పుడు నువ్వు చాలా గొప్పవాడివి అని ఆయన పొగడటం చాలా సర్వసాధారణం. అలాగే ఇక్కడ కూడా ఆ మంత్రిని, అక్కడ ఉన్నటువంటి గురువుని, శివుడి గదిలో అయితే బృహస్పతిని, చంద్రుడి గదిలో కూడా బృహస్పతిని, ఇలాగే రాజరాజ నరేంద్రుడి గదిలో ఈ నీతిమంతుడైనటువంటి, నీతిజ్ఞుడైనటువంటి మంత్రిని పొగుడుతున్నారు. తర్వాత ఏం కావాలో అడుగుతారు. ముందు పొగడాలి, తర్వాత అడగాలి. ఏం అడుగుతాడో చూద్దాం. తనయ ఆశయమెటులో యాతని ఆశయమటులేయగుట, తనయ ఆశయమెటులో ఆతని ఆశయమటులేయగుట, తద్విధిన ఆనందనుని మతిమంతుగని తెలిపిన అతడు మరలనిట్లు పేరు వచించెన్. ఇక్కడ తన ఆశయం ఎటులో ఆతని ఆశయం అటులేగుట, తద్విధిన ఆనందనుని మతిమంతును గని తెలిపిన ఆతడు మరలనిట్లు పేరు వచించెన్. శివుడి భాగంలో, శివుడి కథాంశంలో తన యొక్క ఆశయము ఎట్లా ఉందో అతని ఆశయం అట్లే ఉంది. కాబట్టి అంటే ఆయన అభిప్రాయం ఎలా ఉందో ఈయన అభిప్రాయం కూడా అలాగే ఉంది అని. ఇంద్రుడి యొక్క అభిప్రాయం ఎలా ఉందో బృహస్పతి యొక్క అభిప్రాయం కూడా అలాగే ఉంది అని. తన యొక్క ఆశయం ఏ రకంగా ఉందో అతని ఆశయము, ఆ బృహస్పతి యొక్క అభిప్రాయం కూడా అట్లే ఉండటం వల్ల తాది విధిని, ఆ బ్రహ్మదేవుణ్ణి, విధి అంటే బ్రహ్మ, ఇక్కడ తాది విధిని, ఆ బ్రహ్మదేవుణ్ణి ఆ నందనుని, నందనుడు అంటే సంతోషించేవాడు అని, ఆ నందనుని అంటే ఆ సంతోషించేటువంటి వాణిని అని. అంతేగాని ఇక్కడ కుమారుడు అని అర్థం కాదు. ఆ నందనుని మతిమంతున్ గని, బుద్ధిమంతుడు, మతిమంతుడు, మతి అంటే బుద్ధి, బుద్ధిమంతుని కని తెలిపిన. సరే, ఈ ఈ సమస్య అంతా చెప్పుకున్నాడు. తారకాసురుని సంహరించాలి ఎలా ఏమిటి అది వివరంగా తెలుపుకున్నాడు. తెలిపినన్ ఆతడు మరల ఇట్లు
పేర్మి వచించన్. అప్పుడు బ్రహ్మదేవుడు దయతో ఇట్లా పలికాడు అని. అంటే ఇంద్రుడు బ్రహ్మదేవుడిని కలిసి బ్రహ్మదేవుడికి ఈ సంగతి చెప్పుకున్నాడు. తారకాసురుని సంహారం చేయాలి అలా. గురువు గారు అయినటువంటి బృహస్పతి కూడా అదే చెప్పాడు కదా బ్రహ్మదేవుని కలవమని. తన అభిప్రాయం కూడా అలాగే ఉంది కాబట్టి రెండు అభిప్రాయాలు ఒకటిగానే ఉన్నాయి కాబట్టి చిన్నగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన్ని కలిశాడు. కలిసి ఈ సమస్య చెప్పుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విని ఈయనకి ఏదో సలహా ఇవ్వబోతున్నాడు. ఈ తర్వాత భజనలోకి వెళ్తుంది. ఇప్పటికైతే బ్రహ్మదేవుడు ఏదో నోరు తెరిచి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ నందనుని మతిమంతుని గని, ఆ సంతోషంలో ఉండేటువంటి వాడిని బుద్ధిమంతుడు అయినటువంటి బ్రహ్మదేవుడు కానీ ఇంద్రుడు దర్శించి తెలిపినన్, తెలుపుకోగా అంటే చెప్పుకోగా అని. అతడు మరల ఇట్లు పేరు వచించన్. ఆ బ్రహ్మదేవుడు మరల ఇట్లు పేరు వచించన్. చాలా ప్రేమతోటి పెద్దగా వచ్చిన ఇంద్రుడితోటి ఏదో చెబుతున్నాడు. ఇది శివుడు భాగం. ఇక్కడ చంద్రుడి భాగంలో, చంద్రుడి కథాంశంలో తనయ ఆశయమెటులో, తనయ అంటే ఇక్కడ కుమారుడు, తనయుడు, తనయ. ఆ జయంతుని యొక్క అభిప్రాయం ఎట్లా ఉందో అట్లే తన అభిప్రాయం కూడా ఉంది కావటం వల్ల, అంటే ఇంద్రుడి అభిప్రాయం జయంతుడి అభిప్రాయం ఒకటిగానే ఉంది అని ఇందులో కూడా. తన అభిప్రాయం అన్నప్పుడేమో ఇందాక తన యొక్క అభిప్రాయం అని చెప్పుకున్నాం. ఇక్కడ తనయ అభిప్రాయము, కొడుకైనటువంటి జయంతుని యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉందో అతని ఆశయం అటులేగుట, తన యొక్క ఆశయం కూడా ఇంద్రుని యొక్క ఆశయం కూడా అదే కావడం వల్ల, అభిప్రాయం కూడా అదే కావడం వల్ల, రెండు ఒకటిగానే ఉండటం వల్ల తద్విధిన్ ఆ విధంగా ఆ నందనుని ఆ కుమారుణ్ణి మతిమంతుని గని, బుద్ధిమంతుని కని చూచి తెలిపినన్ ఎరిగింపగా అతడు ఆ జయంతుడు మరల ఇట్లు ఏమి వచించను. ఇక్కడ జయంతుడు చెబుతున్నాడు. ఈ కథాఘట్టంలో ఇక్కడ బ్రహ్మతో సంబంధం కాదు. ఇక్కడ జయంతుడు ఇంద్రుడే మాట్లాడుకుంటున్నారు. తన అభిప్రాయము జయంతుడి అభిప్రాయం ఒకటిగానే ఉండటం వల్ల మరి ఆ కుమారుడితోటి ఇంద్రుడు సమస్తము తెలిపాడు, ఏదో యజ్ఞం చేయాలనే అంశం. అతడు ఆ జయంతుడు కూడా ప్రేమతో మరలా ఇట్లా నేను అన్నాడు. ఆ విధంగా తర్వాత ఆయన ఏం చెబుతున్నాడో యజ్ఞానికి సంబంధించిన అంశం జయంతుడు మాట్లాడుతున్నాడు. తర్వాత సారంగధరుడు యొక్క అంశంలో తన ఆశయం ఎటులో తన యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉందో అతని ఆశయం అటులేగుటన్, ఆ నీతియుడైన మంత్రి అభిప్రాయము ఈ రాజుగారి అభిప్రాయం ఒకటిగా ఉండడం వల్ల తద్విధిని ఆ విధంగానే ఆ నందనుని, నందనుడు అంటే ఎవరిక్కడ ఈ కథాఘట్టంలో కొడుకు, రాజరాజరాజేంద్ర కుమారుడు, ఆయన యొక్క పెళ్లి విషయం కాబట్టి నందనుని మతిమంతుని కని తెలిపిన అతడు మరల ఇట్లా పేర్మి వచించన్. ఆయన మళ్ళీ ఈ మంత్రి గారితో, మతిమంతుడను మంత్రి పలికాడు, ఆయనతో ఈయన మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ మంత్రి రాజు సంభాషణ ఇక్కడ ఉన్నది. వివాహం ఎట్లా చేయాలి అనే దాని మీదట ఈ సంభాషణ ఇక్కడ జరుగుతుంది. ఇట్లా మూడు కథల్లోనూ సంభాషణ రూపంలోనే ఉన్నది. తర్వాత కథాభాగంలో ఈ కథ ఎట్లా జరిగింది అనేది చూద్దాం. స్వస్తి.
శ్రీ పోకూరి కాశీపతి గారి తారకధైర్యం కావ్యపట్టణం గావించిన శ్రీ వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.